నెంబర్లు చెప్పారు కదా మొత్తం. అదే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తే అదే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకప్పుడు ఎలా ఉన్నదో తెలియదు కదండి. జిఎస్టీ వచ్చాక ఐటీ వాళ్ళకంటే వైట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మాకు 18% సినిమా రిలీజ్ తర్వాత రికవరీ ఉంటుంది. అంటే మేము పంపించే ప్రతి రూపాయికి ప్రతి 1 lakh 18,000 ఇన్వాయిస్ వస్తుంది మాకు, జిఎస్టీ ఇన్వాయిస్. అందుకని మేము క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి అయినా ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ క్యాష్ ఇచ్చే రోజులు పోయినాయి. ఎందుకు అంటే అది మా సేఫ్టీ. ఒక సినిమా పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఏదన్నా తేడా వస్తే మాకు ఇంకేం రాదండి, అంతటితో అయిపోయేవాళ్ళం. అంటే రూపాయి కూడా రొటేషన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు లక్కీగా జిఎస్టీ పుణ్యం అని చెప్పి మాకు ఒక సినిమా ఏదైనా తేడా వస్తే ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తేడా వస్తే జిఎస్టీ ఇన్వాయిస్ విత్ ఇన్ 1 monthలో ఇచ్చేస్తున్నారండి. ఇచ్చినప్పుడు మాకు 18% ఇన్వాయిస్ రూపంలో డబ్బులు వస్తుంది. ఆ ఇన్వాయిస్లు మేము థియేటర్స్కి ఇస్తే వాళ్ళు మాకు క్యాష్ ఇస్తారు. క్యాష్ మీన్స్ వైట్లో ఇస్తాం. అంటే ఆ అమౌంట్ ఒక 1 crore, మాకు 1 crore ఇన్వాయిస్ వస్తే 18 lakhs మా బ్యాంక్లో ఉన్నట్టు. ఇది చాలా హ్యాపీ. అందుకని మేము ఏదన్నా చిన్న అంటే జిఎస్టీ పరిధిలో లేని థియేటర్స్ చాలా ఉంటాయి, అంటే సి సెంటర్స్లో ఉన్నాయి. అక్కడ 5,000, 10,000 కలెక్షన్లు వస్తే 1 lakh, 2 lakhs చేరితే కూడా దాన్ని తెచ్చి అకౌంట్లో వేసే కొడతాం మేము, ఎందుకంటే మాకు ఇన్వాయిస్ కావాలి. అందువల్ల అది. ఇంకొకటి 90% ఫ్లాప్లు ఉంటాయండి. ఇప్పుడు 10% సక్సెస్ రేట్ కూడా లేదు ఈరోజు. 10% సక్సెస్ రేట్లో అసలు అయ్యేటి 5% ఉంటే కమిషన్లు వచ్చే సినిమాలు 1, 2 ఉంటాయి. ఇది నిజం. టోటల్గా 1 yearలో సినిమాలు చేస్తే మ్యాక్సిమం 10 moviesకే 20% కమిషన్ వస్తాయి. ఒక 5 movies బ్రేక్ ఏమైనా అవుతాయి, ఒక 5 movies ఏదైనా 5%, 10% ఉంటాయి. ప్లస్ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులకే వచ్చేసాయి. మేము కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జస్ట్ కమిషన్కే చేస్తున్నాం. పర్చేజింగ్లు కూడా తగ్గిపోయాయి. మాకున్న కొన్ని రెగ్యులర్ బ్యానర్స్లో తప్పితే ఎంగిల్. అందువల్ల ఎవరు వచ్చినా దాని గురించి ఎవరికి టెన్షన్ లేదండి. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అందరికీ తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు.